వీక్స్ నుంచి అప్రాక్సిమేట్లీ నేను ఒక అంశం కోసం మాట్లాడుతాను. దేవుని యందు సాక్ష్యం కలిగి ఉండుట. సో దానికి సంబంధించిన రిఫరెన్స్ ప్రకటన 12:11. ఒకసారి వదులుతారండి. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని. చూడండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ఇక్కడ ఎవరిని జయించారండి? సాతాన్ని జయించాలంటే మనకి గొర్రెపిల్ల రక్తము కావాలి. ఇంకొకటి ఏం కావాలండి? సాక్ష్యం కావాలి. సో మనందరి మీద గొర్రెపిల్ల రక్తం అందరి మీద ఉంది. మన మీద ఉంది, లేకపోతే రాయల్ గారి మీద అందరి మీద గొర్రెపిల్ల రక్తం ఉంది. సాక్ష్యం ఎంతమందికి ఉన్నది గొప్ప. సరే, తర్వాత మనం ఏం చెప్తున్నామంటే మనకి సాక్ష్యం కలిగి ఉండాలంటే మనకు శోధన రావాలి. ఆ శోధన దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. తద్వారా మనం సాక్ష్యం పొందుకోవాలి. అంతే కదండి, మనకు శోధన రావాలి. సాక్ష్యం కలిగి ఉండాలంటే మనకు శోధన రావాలి. శోధన మనం జయించాలి. తద్వారా మనం ఒక సాక్ష్యం పొందుకోవాలి. చూడండి, శోధన వస్తేనే మన సాక్ష్యం కాదండి. ఇన్ కేస్ మనకి ఎలాంటి శోధన రాకపోయినా కూడా అది కూడా సాక్ష్యమే. ఎందుకంటే యేసు ప్రభువు స్వయాన్ని ఏం చెప్పారంటే పరలోక ప్రార్థనలో మమ్మల్ని శోధన నుంచి తప్పించండి. కాబట్టి శోధన వస్తేనే సాక్ష్యం కాదండి. శోధన రాపోయినా కూడా, మీకు ఎలాంటి శోధన రాపోయినా కూడా మీ యొక్క బ్రతుకు దినాలలో లేకపోతే మీ యొక్క సంఘ జీవితంలో మీకు ఎలాంటి సాక్ష్యం శోధన రాపోయినా కూడా అది మీకు ఒక సాక్ష్యమే. కాబట్టి తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఒక అంశం మీద మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే యేసు ప్రభు వారు యెరూషలేము నుంచి వెళ్తుండగా గలిలయ మరియు సమరయ ప్రాంతంలో మధ్యలో ఒక ఊర్లో ఆయన నివసిస్తారు. అంటే అక్కడ వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ఎదురుబడి అయ్యా మమ్మల్ని కరుణించమంటే కనుక యేసు ప్రభు ఏమంటారంటే యాజకుల చేత ఆ 10 మంది కుష్ఠరోగులు విలువపడతారు. సో యేసు ప్రభు ఏమనంటే మీరు వెళ్ళి ఈ యాజకులకు కనపరచుకోండి. అప్పుడు కుష్ఠరోగులు అనాల్సిన ఫస్ట్ మాట ఏంటి? ప్రభు మమ్మల్ని స్వస్థపరచు, తర్వాత మేము వెళ్ళి యాజకులకు కనపరుచుకుంటాం. కానీ యేసు ప్రభు కూడా అలా అనగానే ఆ 10 మంది కుష్ఠరోగులు ఒక్క మాట మాట్లాడకుండా ఎమ్మని వెళ్ళిద్దరికి వెళ్ళుచుండగా ఆన్ ది వే వాళ్ళందరూ స్వస్థత ఉంటుంది, శుద్ధులు అవుతారు. స్వతంత్ర శుద్ధులు అవుతారు అందరూ. అంటే 10 మంది కూడా శుద్ధులు అవుతారు. కానీ అందరూ ఒక్కడు మాత్రమే చూసుకుంటాడు, అరే నాకేంటి శుద్ధి, నాకు స్వస్థత పొందుకుని చెప్పేసి తన హార్ట్లో తను అనుకుని వెను తిరిగి యేసు ప్రభు కాలు మీద పడి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటాడు. ఆ ఇచ్చిన ఒక్కడే అన్యుడు, మిగతా 9 మంది కూడా యూదులు. చూడండి, మనం సాక్ష్యం కలిగి ఉండాలంటే మనం గొర్రెపిల్ల రక్తం కావాలి. అలాగే మనం ఒక సాక్షి జీవితం కావాలి. మనం శోధన చేయించాలండి. చూడండి, ఇప్పుడు మనం ఇంకొక ముందుకు వెళ్తూ ఇంకొక స్త్రీ చూద్దాము. తను కూడా ఊరి నుంచి వెలువబడింది. తను కలిగిన శోధన ఏంటి? తద్వారా తను పొందుకున్న సాక్ష్యం ఏంటి? చూడండి, మార్క్స్ వార్త 5:25 నుంచి 34. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగి ఉన్నదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుననుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ 12 ఏళ్ళ నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నార్మల్గా రక్తస్రావం అంటే మాక్సిమం అంటే 3 to 4 days అవుతుంది రక్తస్రావం అంటే. సో మాక్సిమం ఒక హెల్త్ కండిషన్ బట్టి లేకపోతే బాడీ కండిషన్ బట్టి అట్మాస్ఫియర్ కండిషన్స్ బట్టి ఒక వారం బట్టి. కానీ ఇక్కడ 12 ఏళ్ళ నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. ఊళ్ళో ఆ రోజులు ఎలా ఉంటుందంటే రక్తస్రావం స్త్రీని వెలివేస్తారు. రక్తస్రావం స్త్రీని వెలివేస్తారు, కుష్ఠరోగిని వెలివేస్తారు, ఎవరైతే విచారం చేస్తారో వాళ్ళు వెలివేస్తారు, దయ్యాలు పట్టిన వారు కూడా
వెలివేస్తారు. వాళ్ళు కనీసం దరిదాపు ఎవరు రానివ్వరు. కాబట్టి రక్తస్రావం వస్తే వాళ్ళు ఎదురు పడితే కనుక తప్పించుకుని పోతారు. వాళ్ళు ముట్టుకుంటే కనుక వీళ్ళు అశుద్ధులు అవుతాయి. కాబట్టి వాళ్ళు కూర్చున్న చోట కూర్చోరు, వాళ్ళ దగ్గర ఉన్న చోట కనీసం నిలబడరు, వాళ్ళు కనీసం వైద్యం చేయించుకోవడం కూడా ఆస్కారం లేదండి. చూడండి ఇక్కడ ఏమైనా రాస్తుందంటే రక్తస్రావం గల రోగం, చూడండి రోగంతో పోల్చారు. రక్తస్రావం అనేది రోగం కాదండి, కానీ 12 ఏళ్ళ నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది కాబట్టి దాన్ని రోగంతో పోల్చారు. చూడండి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, చూడండి ఆమె వైద్యం చేయించుకోవడం ఆస్కారం లేదు. ఎందుకంటే రక్తస్రావం గల స్త్రీని జనరల్గా ఊరు నుంచి వెలివేస్తారు. ఆవిడ ఊరు నుంచి వచ్చి వైద్యం చేయించుకోవాలనుకుంటే కనుక దొంగతనం చేయించుకోవాలి, లేకపోతే ఎవరు చూడమన్నా ఊళ్ళోకి రావాలి, లేకపోతే ముసుగేసుకుని వచ్చి వైద్యం చేత ఎక్కడైతే మనం 5 బిల్ ఇస్తామో ఒక 10 బిల్ ఇచ్చి మనం వైద్యం చేయించుకోవాలి. ఎందుకంటే ఎవరు చూడరావని ముట్టుకుంటే కనుక వాళ్ళు అశుద్ధులు అవుతారు. చూడండి ఇది ఈ మాట మనం ఎక్కడ వస్తుందంటే లేవి కాండము 15:27 చూడండి. ఆమె పడకను ముట్టు ప్రతి వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. చూడండి ఇప్పుడు ఏంటంటే రక్తస్రావ స్త్రీని ముట్టుకుంటే కనుక అతను అశుద్ధుడు అవుతాడు. అతను మళ్ళీ ముట్టుకుంటే మళ్ళీ వాడు అశుద్ధుడు అవుతాడు. అశుద్ధుడు పోవాలంటే కనుక ఆ రోజంతా తను స్నానం చేసి సాయంకాలం వరకు అశుద్ధుడిగానే ఉంటాడు. అతను ఎవరు మధ్యలో ముట్టుకుంటే కనుక అతను అశుద్ధుడు అవుతాడు. అతను ఎవరు ముట్టుకుంటే కనుక అతను అశుద్ధుడు అవుతాడు. ఇది యెహోవా తండ్రి ఇచ్చిన ఒక మాట. అది చూడండి అక్కడ తను కలిగిందంతయు, చూడండి తను కలిగిందంతయు వ్యాయామం చేసుకుని, చూడండి కలిగిందంతయు అంటే తనకి కాస్త కూస్త కలిగి ఉంది, అంటే తను కాస్త డబ్బు గల స్త్రీ. సో ఆ డబ్బు అంతా కూడా వెచ్చించి కూడా అతనికి ఏమాత్రము ప్రయోజనము లేదు. చూడండి అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టింది ఏమంటే కానీ పని కాలేదు. తనకు కలిగినంతే కూడా తనకి నష్టం చూసింది. ఒక పక్కన జనాలు ఆశ్రయించుకుంటున్నారు, ఒక పక్కన ఊళ్ళో రాజు ఆస్కారం లేదు, ఒక పక్కన వైద్యుడు చూడటానికి 5 బిల్ అయ్యాక 10 బిల్ తీసుకుంటారు, 10 బిల్ అయ్యాక 20 బిల్ తీసుకుంటారు. ఎవరు ముట్టకూడదు, చాలా అవమానం పడుతుంది, ఫిజికల్గా ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడింది. కాబట్టి తను చాలా ఎదుగుపోయింది మనసంతా. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే కనుక అతను అప్పుడు ఆమె యేసును గురించి వినను, ఆయన వస్త్రము మాత్రం ముట్టినను బాగుపడదేను అనుకోండి. చూడండి సామెతలు 13:12 ఏముందంటే ఆశ ఆలస్యమైతే అది మనకి బాధ కలుగుతుందంట. ఇప్పుడు తన ఆశ ఏంటంటే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. తనకి ఎవరు ఆస్కారం లేదు, ఎవరు తనకి చూసేవారు లేరు, తన డబ్బంతా పోయింది, చాలా నష్టాలు జరుగుతుంది, ఎమోషనల్గా ఫిజికల్గా లేకపోతే చాలా బాధపడుతుంది. లేకపోతే ఎవరు కూడా తనకు పట్టించుకోవట్లేదు, ఎవరి దగ్గర రావడం లేదు. ఇప్పుడు తనకి ఏంటంటే తన ఆశ ఏంటంటే డాక్టర్స్ మీద ఆశ పెట్టుకుంది. కానీ ఇప్పుడు తన ఆశ ఎవరిని పెట్టిందండి, యేసు ప్రభువుని పెట్టుకుని తను ఏమవుతుందంటే ఆయన వస్త్రం కూడా నేను ముట్టుకుంటే కనుక నేను స్వస్థత పొందుకుంటాను. చూడండి తనకు ఒక శోధన కలిగింది. ఆ యొక్క శోధనలో యేసు ప్రభువుని ఇంటర్వ్యూని అయితే కనుక నాకు ఒక సాక్ష్యం వస్తుంది. తను నమ్మిందండి, నాకు శోధన ఉంది, ఆ శోధనలో యేసు ప్రభువుని ఇంటర్వ్యూని అయితే కనుక నాకు ఒక సాక్ష్యం వస్తుంది. ఇప్పుడు చూడండి ఎవరికైనా సరే యేసు ప్రభువు మనకు కలిగిన బాధలో కానీ మనకు కలిగిన శోధనలో కానీ ఇంటర్వ్యూని అయితే కనుక మనం కాసే ప్రతి కన్నీరు, మన శ్రమ, లేకపోతే మన బాధ, ఈ మూడుగా మనకి ఒక సాక్ష్యంగా మన జీవితంలో మనం చూడగలం. ఎవరైతే మనల్ని అవమానపరిచారో, ఎవరైతే మనం అసహించుకున్నారో, ఎవరైతే మనం బాధ పెట్టారో వాళ్ళ దగ్గర మనం ఒక విలువగా మనం పైకి వస్తాం. చూడండి నాకు శాంతి గారు నాకు గత కొంతకాలం తెలుసు. నేను ఆయనతో ఎప్పుడు స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటాను. ఏమంటే నేను ఆయనతో స్పిరిచువల్లీ కనెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఆయన కలిగిన ఒక సాక్ష్యం ఉంది. ఆయన కలిగిన సాక్ష్యం బహుశా చాలా మందికి తెలుసో తెలియదేమో, కానీ దేవుని మహిమ పరచుకోవడానికి నేను చెప్తాను ఈ మాట. ఆయనతో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆయనతో ఎప్పుడు ఎవరితో అప్పు చేయలేదు. నేను ఈ మాట సుందర శాస్త్రం చెప్పాను ఈ మాట. అంటే ఆయనతో కనెక్ట్ అవ్వాలి, ఆయన అనాయింటెడ్ మ్యాన్ అనడానికి ఎందుకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా లేదండి. ఆయన ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, అంటే దేవుడిని ఆరోగ్యించాడు, ఎప్పుడు అప్పు చేయలేదు. ఆయనకి డబ్బులు సమస్యలు రావా, లేకపోతే అప్పుల సమస్యలు రావా, కానీ ఆయన ఎప్పుడు కూడా మనుషులుగా ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. చూడండి అందుకే ఎక్కడైతే ఆయన శోధించబడ్డారో, ఎక్కడైతే ఆయన అవమానించబడ్డారో, ఎక్కడైతే ఆయన నిందించబడ్డారో అదే సమయంలో దేవుని హెచ్చించి 600 జనాల ముందు ఆయన అభిషేకం జోనలిస్ట్గా స్వయం అభిషేకించి ఆయన పాస్టర్గా ఆయన నిలబెట్టారు. టోటల్ బెహ్రీన్ చూసింది 600 మంది జనాలు లైవ్లో చూస్తారు, 1.55 మిలియన్ పీపుల్ లైవ్లో చూస్తారు. ఎంతైనా మహాభాగ్యం కూడా ఏమన్నా దీని అనాయింటింగ్ అంటే అనాయింటింగ్ ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదండి. అనాయింటింగ్ చాలా పవర్ఫుల్. అనాయింటింగ్ అంటే గాడ్ సెట్ ఏ పార్ట్, అంటే దేవుడు ఈ వస్తువు నాది అని చెప్పి పక్కన పెడతాడు. ఈ వస్తువు అసలు పొరపాటున ఒప్పుకోకూడదు.
మన దేవునికి ఇచ్చేది అనాయింటింగ్. మన సంపాదన కానీ, మన దశోపావ్యం కానీ, లేకపోతే మన జీవితాలే కానీ, మన ప్రార్థనే కానీ, మన దేవుడితో గడిపే సమయాన్ని కానీ, ఇదంతా మన దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఇవన్నీ అనాయింటింగ్ మనం పక్కన పెట్టుకోవాలి. వీటి మనం పొరపాటు కూడా ముట్టుకోకూడదు. అందుకే దేవుడు ఏమంటాడంటే నా అభిషక్తుడిని ముట్టుకోకూడదు. అభిషక్తుడి కంటే ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచే కరెంట్ రాబడండి. కరెంట్ మనం చక్కగా వైర్ వేసుకుని లాక్కొని ఇంట్లో వీధుల్లో లేకపోతే లైట్ నుంచి చక్కగా వాడుకోవాలి తప్ప మనం కరెంట్తో జోక్ లేకూడదు. అనాయింటింగ్ మ్యాన్ అలాంటి వ్యక్తి. మనం కరెంట్లో పోతుందని చెప్పేసి ప్లగ్లో వేరేటనుకుంది ఏమవుతుందండి, మాడిపోతాం. అనాయింటింగ్ అంటే చాలా 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 పవర్ఫుల్ అండి. మీకు చెప్పిన అనాయింటింగ్ కారం అంటే కారం కూర వేసుకో తప్ప కారం మోహం పూయకూడదు ఏమండి. ఇంకోటి చెప్పిన అనాయింటింగ్ నీళ్ళు అంటే నీళ్ళు చూసి ఓకే అని తప్ప నీళ్ళు దోకూడదు, ఏది రాకుండా మనం మునిగిపోతాం ఏమంటే. సో అనాయింటింగ్ చాలా చాలా పవర్ఫుల్ అండి. మనం ఎప్పుడు అనాయింటింగ్ కిందే ఉండాలండి. అంటే ఒక చెట్టు లాంటిదండి. మన చెట్టు కింద ఉండాలి. చెట్టు నుంచి కాయలు తప్ప చెట్టున రాయేసి కొడితే కనుక ఆ రాయి తగ్గకపోతే వచ్చి మన ఎత్తులు పడుతుంది. సో అనాయింటింగ్ చాలా పవర్ఫుల్. దీనికి పొరపాటు కూడా దీన్ని బయటకు తీసుకోవద్దండి. అనాయింటింగ్ ద్వారా జాన్ వెస్లీ ద్వారా వచ్చే అనాయింటింగ్ పర్సన్ నేను మన లాస్ట్ నుంచి చెప్పాను. అనాయింటింగ్ ప్రోటోకాల్ ఉందండి. ఆ ప్రోటోకాల్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఏమంటే. సో ఈవిడ ప్రేమని రాసి ఏంటి ఫస్ట్ డాక్టర్ నమ్ముతుంది, తర్వాత తన వైద్యులు నమ్ముతుంది, కానీ ఫైనల్ వచ్చేసేసి ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుందండి, యేసు ప్రభువుతో కనెక్ట్ అవ్వాలనుకుంది. చూడండి ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడంటే ఆ రైతు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఫ్యామిలీ దీవించు, లేకపోతే నా బిడ్డలు దీవించు అన్నట్టు ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసేవాడు. మళ్ళీ రాత్రి పడుకుని ప్రార్థన చేసేవాడు. సరే ఇదే అలవాటు మీద ఒకసారి చర్చ్కి వెళ్ళాడు. చర్చ్కి వెళ్ళి చర్చ్ కూడా ఇలాగా ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలు దీవించు, నా భార్య దీవించు అని ఈ విధంగా ప్రార్థన చేస్తుంటే ఒక దైవజనుడు ఆ ప్రార్థనని బాబు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. అంటే బాబు నేను ఈ విధంగా ప్రార్థన చేస్తానంటే నువ్వు అలా చేయకూడదు. ప్రార్థన నీ సిచ్యువేషన్ మీద బేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే దేవుని బేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడు దైవజనుడు. ఒక అంటే బాబు నా సిచ్యువేషన్ ఇది, సో దీని మీద బేసి నేను ప్రార్థన చేస్తానంటే ఒక అంటే బాగా చేయకూడదు బాబు, నువ్వు దేవుని బేసి అయ్యి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. బైబిల్ అదే అంటాను, నువ్వు ఫస్ట్ మనం ఆ నీతిని రాజ్యం ఉంటే కనుక ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. సో ఇప్పుడు ఈ స్త్రీ ఎవరి మీద ఆనుకోవాలండి, ఇప్పుడు ఎవరి మీద ఆనుకోవాలనుకుంటుంది, యేసు ప్రభు మీద ఆనుకోవాలనుకుంటుంది. చూడండి నెక్స్ట్ చూడండి, జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి వచ్చేది 28 ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చూడండి జన సమూహంలో నుండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. చూడండి వెనకాల వచ్చింది, ఎదురు నుంచి రాలేదండి. ఎందుకంటే ఎదురు నుంచి రావడానికి ఆవిడకి ఆస్కారం లేదు. జనాలు ఎవరు ఎదురు నుంచి రానివ్వరు, ఆపేస్తారు. ఎందుకంటే ఆవిడ అంటరాని వ్యక్తి కాబట్టి ఎదురు నుంచి రాకుండా వెనకాల నుంచి వచ్చేసి ఎవరు ముట్టుకుందండి, యేసు ప్రభు వారిని ముట్టుకుంది. సో ముట్టెను, వెంటనే ఆమె ఇప్పుడు చూడండి ఎంతవరకు ఆవిడ గురి ఎవరి మీద ఉందండి, గురి ఊరిలోనో వైద్యుల మీద ఉంది. ఇప్పుడు తన గురి మార్చుకొని గురి ఎవరి మీద పెట్టిందండి, యేసు ప్రభు వారి మీద పెట్టింది. చూడండి మనం ఇప్పుడు యానివర్సరీ జరుపుకున్నాము. మనం మెయిన్ గురి మన ఎవరిది, మన సంఘంగా మనం మెయిన్ గురి మనం ఎవరిని పెట్టాము, ఆత్మ రక్షణ పెట్టాము. మనం ఎంత శ్రమపడి ఎంత ధనాన్ని వెచ్చించినా మనకు ఫైనల్ టార్గెట్ ఏంటి, ఆత్మల రక్షణ కలగాలి, తర్వాత దేవుడు మహిమపరచబడాలి, మనకి ఇద్దరు ఆత్మలు రక్షించబడాలి. అది మన గురి. మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ స్త్రీ ఎవరి మీద గురి పెట్టిందండి, యేసు ప్రభు వారి మీద గురి పెట్టిందండి. చూడండి మనకి తర్వాత ఏం కలిగిందంటే ఎమ్మనే ఆవిడకి రక్తం అనేది వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఎమ్మండి చూడండి ఇన్స్టెంట్లీ. నాకు ఈ మాట కలిగిస్తున్నాను. ఇన్స్టెంట్లీ యేసు ప్రభు వారు ఎవరిని ముట్టానంటే ఇన్స్టెంట్లీ వాళ్ళకి రక్షణ కలిగింది, ఇన్స్టెంట్లీ వాళ్ళకి స్వస్థత కలిగింది. ఒకరు యేసు ప్రభు వారు ముట్టుకుంటే కనుక ముట్టుకొని బాబు నువ్వు రేపురా లేకపోతే ఎల్లుండిరా లేకపోతే వచ్చేవారా అది ఎప్పుడు చెప్పలేదు. లేకపోతే ముట్టుకునే కనుక నువ్వు అక్కడికి వెళ్ళి అందులో ఉండి లేకపోతే ఆకరించి అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ముట్టుకుంటే స్వస్థత అండి. నీ పాత జీవితం ఏంటి, నీ పాత బ్రతుకు ఏంటి, నీ పాత విషయాలు ఏంటి, యేసు ప్రభుకి ఎన్ని అనవసరం. నీ స్వస్థత కూర్చున్నావా, ఎస్ ముట్టుకోవడం స్వస్థపరచడం, ఇదండి స్పిరిచువల్ డ్యూటీ ఆఫ్ జీసస్. ఆయన ఎప్పుడు కూడా డిలే చేయండి, డిలే అంటే అసలు ఇష్టం ఉంటుంది. నువ్వు ఈరోజు రక్షణ కావాలా, ఈరోజు స్వస్థత కావాలా,
ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించు, మీకు స్పాట్లో నీ రక్షణ వస్తుంది, మీకు స్పాట్లో మీకు విడుదల కలుగుతుంది. చూడండి, 1 touch from God, 1 touch from Jesus can change your life. చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే, నేనే కాదండి, ఎవరైనా సరే ఈ కోడి నుంచి వాక్యం చెప్తుంటే ఒక అరగంట చెప్పినా పావుగంట చెప్పినా వాక్యం అంతేనండి, వాక్యం అంతా శ్రద్ధేనండి. కాకపోతే అందులో మీకు 2 కానీ 3 కానీ పాయింట్స్ మీరు హృదయం ఏమండి, ఆ పాయింట్స్ మీరు రాసుకోండి. నేను ఎవరు వాక్యం చెప్పినా ఖచ్చితంగా ఒక 2-3 పాయింట్స్ నేను రాసుకుంటాను. ఆ వాక్యాన్ని ఆ యొక్క మాటలను మెడిటేట్ చేస్తూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటాను. వాక్యం ఏంటంటే మీకు హృదయం తాకిన ఒక 2-3 పాయింట్స్ మటుకు మీరు రాసుకొని దాన్ని మెడిటేట్ చేస్తూ ఉండండి. 1 touch అండి, 1 touch from Jesus can change your life. చూడండి, ఇక్కడ ఏమంటే ఒక రక్త తారండి, తన రక్తం ఏంటంటే ఎలా పోతుంది, ఫ్లూటింగ్. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీగా రక్తం పోతుంది, తను ఎంత సిక్ అయిపోయి ఉంటుంది, ఎంత నీరసం అయిపోయి ఉంటుంది, ఎమోషనల్గా ఎంత వీక్ అయిపోయి ఉంటుంది, ఎంత కోపం చాలా మీద ఎంత అసహ్యం పెంచుకుని ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే యేసుప్రభుకి ఒక వస్త్రం వెనకాల నుంచి తను ముట్టుకుంటూ చెప్పండి రక్తదారి అనేది స్టాప్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తానండి. తెలంగాణలో నెహిమియా అని ఒక పెద్ద నక్సలైట్ అండి, పెద్ద నక్సలైట్. మీరు బహుశా పేపర్లో అతని పేరు విని ఉంటారు, నెహిమియా గారిని. ఆయన బాంబులు తయారు చేస్తారు. తర్వాత పోలీసుని, తర్వాత చాలామంది ఆ యొక్క గ్రామాల్లో కూడా చాలామంది భయప్రాంతం చేశారు. ఒకసారి తను ఈ యొక్క నెక్సిజం మీద ఏదో ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే అతను కాదు ఒక పుస్తకం ఎత్తింది. ఆ పుస్తకం మీద ఏంటంటే యేసు ప్రభువు నువ్వు ప్రేమిస్తున్నారు అని ఒక పుస్తకం అతను కాదు ఎవరో పెట్టేది కనుక అతను చూసి ఈ పుస్తకం నాకు సంబంధం కాదని చెప్పేసి ఇలా కింద నింపేశాడు. అంటే పైన బట్టలు పట్టుకొని కింద నింపేశాడు. సరే, కాసేపు మళ్ళీ చూస్తే మళ్ళీ ఆ పుస్తకం ఎవరో ఆ కాలు దగ్గర పెట్టాడు. సరే, ఇదేంటి మళ్ళీ పుస్తకం ఆ కాలు దగ్గర కూర్చొని చెప్పేసి మళ్ళీ తీసాడు, మళ్ళీ చదివాడు, మళ్ళీ పుస్తకం సంబంధించి మళ్ళీ కిందకి వెళ్ళేశాడు. సరే అని చెప్పేసి అతనికి డెస్టినేషన్ వచ్చాక తను దిగి ఇంటికి వెళ్తుంటే ఆ బ్యాగ్లో మళ్ళీ పుస్తకం కనిపించింది. సరే, ఏంటో ఈ పుస్తకం నా బ్యాగ్లో అసలు ఇవ్వలేదని చెప్పేసి ఆ పుస్తకం ఓపెన్ చేసి చదివాడు. ఆ ఒక్క పుస్తకం అతని జీవితాన్ని పనిచేస్తున్నాను. వెన్నెల మినిస్ట్రీస్ అని తెలంగాణలోనే ఒక చాలా ఉద్యోగంగా లేకపోతే చాలా బలంగా వాడబడుతున్న ఆ యొక్క పాస్ట్లో ఎవరంటే నెహిమియా గారు. ఆయన కట్టబడిన సంఘం ఏంటంటే వెన్నెల మినిస్ట్రీస్. అంటే నక్సలిజం అంటే నక్సలైట్లు చాలా మంది నైట్ ట్రావెల్ చేస్తారు, పగలు ట్రావెల్ చేయరు. సో వెన్నెల టైంలోకి వెళ్ళి ఆయన అడవిలోకి వెళ్ళి నక్సలైట్లు చాలా మందిని మార్చి దేవుడు నడిపించడమే కాకుండా చాలా మందిని కూడా అతను దైవజనుడుగా పాస్టర్గా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయన గుర్తించింది. ఆయన దగ్గర నెహిమియా. చూడండి, 1 touch from Jesus, 1 word from Jesus can change your life. ఇక్కడ స్త్రీ ఏం చేసిందండి, ఒక టచ్. యేసు ప్రభువు తెలియకుండా ఒక టచ్ చేసింది, తనకి రక్తస్రావం అనేది ఆగిపోయింది. చూడండి, నెక్స్ట్ చూడండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి వస్త్రములు ముట్టిన ఎవరిని అడుగగా. చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. యేసు ప్రభు ఏమన్నారంటే తనలోకి శక్తి బయలుతుంది. చూడండి, మనకు ఒక శోధన కలిగింది, శోధనలో దేవుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి, మనకి సాక్ష్యం వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఇంటర్వ్యూన్ అవ్వలేదండి. దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యేలాగా తను చేసుకుంది, తన చేసుకుని సాక్ష్యం పొందాలి. చూడండి, తానే ఎగ్జామ్ రాసింది, తానే పేపర్ తీసుకుంది, తానే పాస్ అని డిక్లేర్ చేసుకుంది. అంతే. యేసు ప్రభు ఇంటర్వ్యూ కాదు, ఇంట్లో తను ఇంటర్వ్యూ ఎలా చేసుకుంది. ఈ యొక్క టోటల్ సెగ్మెంట్లో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండి. మనం సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుడు ఇంటర్వ్యూ అవ్వాలి, మనకి సాక్ష్యం శోధనలో దేవుడు ఇంటర్వ్యూ అవ్వాలి, మనకి సాక్ష్యం అవ్వాలి. కానీ ఇక్కడ దేవుడు ఇంటర్వ్యూ కాలేదు, తన అయినా తను చేసుకుంది, తన సాక్ష్యం పొందండి. చూడండి, తర్వాత ప్రభావం అంటే ఏంటండి, ప్రభావము బయలు వెళ్ళినని తనలో తను గ్రహించి. ప్రభావం అంటే అనాయింటింగ్ అండి, అనాయింటింగ్. ఓకే, యేసు ప్రభావం నుంచి అనాయింటింగ్ అనేది ఆ స్త్రీలోకి వెళ్ళింది. అనాయింటింగ్ ఫ్లో డైరెక్షన్ ఉంటుంది. అనాయింటింగ్ ఎప్పుడు కూడా పైనుంచి కిందకి ఫ్లో అవుతుంది, స్మూత్గా ఫ్లో అవుతుంది. మనం పైనుంచి కిందకి అనాయింటింగ్ కాదండి. అనాయింటింగ్ ఎప్పుడు కూడా మనం పైనుంచి కింద వరకు మనం పొందుకుంటాం. చూడండి, మనం ఎక్కడి నుంచి మనం ఫ్లైట్ ఎక్కాలనుకోండి, పైకి వెళ్ళడం సులువుగా ఉంటుంది, లేకపోతే ల్యాండ్ అవడం సులువుగా ఉంటుంది. ల్యాండింగ్ మన ఈజీగా ఉంటుంది, పైకి వెళ్తుంటే మనకి ఏదో కొంచెం అన్ఈజీగా ఉంటుంది, ల్యాండింగ్ మనకు అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మెట్లు ఎక్కాలన్నా కూడా మనకి ఎక్కడం కష్టం, దిగడం చాలా ఈజీ. అనాయింటింగ్ కూడా ఉంటుంది. యేసు ప్రభువు దగ్గర అనాయింటింగ్ తీసుకున్నా, లేకపోతే మన దైవజనుడు అనాయింటింగ్ తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా పైనుంచి కిందకి స్మూత్గా ఫ్లో అవ్వాలి. చూడండి, ఇప్పుడు కూడా అనాయింటింగ్ మనం కనెక్ట్ అయి ఉండాలి, అంటగడపడి ఉండాలి. ఏమంటే అనాయింటింగ్ పర్సన్కి ఎప్పుడైతే మనం అంటగడ పడతామో, ఎప్పుడైతే అతను స్ట్రాంగ్ పర్సన్ అండి, మనం కొంచెం వీక్, ఎప్పుడైతే అంటగడ పడతామో ఈ స్ట్రాంగ్ పర్సన్లో ఉన్న అనాయింటింగ్ పవర్స్ అన్ని మనకి వచ్చేస్తే ఇద్దరు అంటగడపడి ఇద్దరు ఒక చెట్టులాగా
ఎదగడానికి మనకి ఆస్కారం ఉంటుంది. చూడండి 12 సంవత్సరాల నుంచి తను బాధపడుతుంది, ఎన్నో అంతమంది వైద్యులు కలిసింది, ఉన్న డబ్బంతా పాటు చేసుకుంది, ఎవరికో తన సాయం చేసేవారు, ఉన్నవాళ్ళు వదిలేశారు, కుటుంబాలు వదిలేసింది, ఊళ్ళు వెలివేసింది, ఏమండి చాలా ఎమోషనల్గా ఫిజికల్గా చాలా బాధపడింది. కానీ ఎక్కడ కూడా తనకి ఆ యొక్క ఇది రాలేదు, ఐ మీన్ దాని రక్షణ కానీ రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని ఒక్క టచ్తో తను ఊహించుకుని తన గురి మార్చుకుందో తన రక్తధార కట్టాను. చూడండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి. నేను ఇప్పుడు నుంచి అసలు ఒక మాట నేను పంచుకోవాలని మీకు అనుకున్నాను. చూడండి దేవుడిని అంటే ఎప్పుడు దేవుడిగా చూడకూడదు. దేవుడిని దేవుడిగా చూస్తే కనుక మన ధర్మశాస్త్రం నమ్ముకోవాలి, వైద్యులు నమ్ముకోవాలి, ఒక ఊరు నమ్ముకోవాలి, లేకపోతే కనుక ఒక యాజకుడు నమ్ముకోవాలి. దేవుడిని ఎప్పుడు మన స్నేహితులుగా చూడాలి. యోహాను సువార్త 15:13-15 చూడుతున్నాం. ఏసీఏ మనకి స్నేహితుడు. చూడండి మన పాస్టర్ గారు ఒక డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు, నేను దాన్ని కొంచెం మాడిఫై చేస్తాను. చూడండి ఇది దేవుడు అండి, ఇది దేవుడు. మనంలో అబ్రాహ్మ సంతానం కదండి, మన ఇస్సాకు సంతానం, ఇష్మాయేలు సంతానం. అన్యులు వాళ్ళు యేసు ప్రభు వారు ఒక రక్షణ స్వార్థ ఉంటే కనుక వాళ్ళు మారితే కనుక వాళ్ళు కూడా మనలో చేరపడతారు, లేకపోతే కనుక వాళ్ళు కావాల్సిన శిక్ష వాళ్ళకి ఉండలేదు. చూడండి ప్రధానంగా అబ్రాహ్మ సంతానం వచ్చేసి మనము ప్లస్ ఇష్మాయేలు సంతానం. చూడండి ఇది యెహోవా తండ్రి, మనము, తర్వాత ఇష్మాయేలు సంతానం. చూడండి అందరూ కూడా దేవుని ఎదుర్కొంటాం. మన ఐదో చెప్పారు, మనం కూడా దేవుని ఎదుర్కొంటాం. ఇష్మాయేలు సంతానం దేవుని ఎదుర్కొంటాము, ఇస్సాకు సంతానం మనం కూడా దేవుని ఎదుర్కొంటాము. చూడండి తండ్రి చాలా కోపం ఉంటుంది. నువ్వు ఏదైనా తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా దాని శిక్ష ఉంటుంది. కర్ర పట్టుకుని రెడీగా ఉంటాడు, చచ్చిపోయితే కర్ర పట్టుకుని రెడీగా ఉంటాడు. నువ్వు పైకి లేవా, ఏంటి తప్పు చేసావు చేయబట్టు పడేది, ఈ తప్ప చేయబట్టు పడుతుంది. అంతే అసలు జాలి దయా కరుణాలంటే మన తండ్రికి. కానీ చూడండి ఇప్పుడు ఇష్మాయిల్ సంతానం, సో ఇష్మాయిల్ సంతానం డైరెక్ట్గా వెళ్ళి తండ్రి ఎదుర్కోవాలి. వాళ్ళ మధ్యలో ఎవరు లేరు, మధ్యలో అంతా ఖాళీ. డైరెక్ట్గా వెళ్తారు, తండ్రి దగ్గరికి వెళ్తారు. తండ్రి చేసే ప్రతి ఒక్క మాటకి ఎక్కడ తప్పినా కూడా వాళ్ళకి శిక్ష అనిపించాలి. మనం తండ్రి దగ్గరికి వెళ్తాం, కానీ మధ్యలో ఎవరు మనకి యేసు తీసుకోవాలి. ఆయన ఏంటంటే మనం వెళ్తాం అంటే యేసు తీసుకోవాలి, నేనే మార్గం, మీకు వేరే మార్గాలు లేవు, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్తాం. యేసు ప్రభు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన మనం ఏం చేస్తారంటే చక్కగా మనకి అంటుకున్న పోదే కానీ, లేకపోతే మనకు అంటున్న కుదే కానీ, లేకపోతే మనం మాట్లాడిన మాటలే కానీ ఇది శుభ్రం కడిగి చక్కగా పౌడర్ రాసి మనం ఏం చేస్తారు, తండ్రి దగ్గరికి బహుమానంగా తీసుకెళ్తారు. సో తండ్రికి మనకి మధ్య ఎవరండి, యేసు క్రీస్తువారు. చూడండి యేసు క్రీస్తువారిని ఎప్పుడు తల్లితో చూస్తాము. తల్లి అంటే ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలుగా మనం బయటకు ఆడుకుంటాము, ఆడుకుని మనం ఇంట్లోకి వస్తాము. ఇంట్లోకి వస్తే తండ్రి ఏమంటాడు, బాబు నువ్వు బయటికి వెళ్ళరా, ఇది